హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నిన్నటి రోజు అంటే ఇండియా యొక్క బడ్జెట్ సెషన్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సంవత్సరానికి 12 లక్షల ఆదాయం ఉన్నవారికి జీరో ట్యాక్స్, అంటే వార్షిక ఆదాయం ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని నిన్న బడ్జెట్ సెషన్లో ప్రకటించారు ఫ్రెండ్స్. ఇది ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ని మనం ఇన్సూరెన్స్ రూపంలో ఆర్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే 30 ఇయర్స్ వరకు ఒక బెస్ట్ పాలసీ ఉంది. ఈ పాలసీ వచ్చేసరికి మీరు సంవత్సరానికి 1,00,000 రూపాయలు 10 సంవత్సరాల వరకు కడితే, ఒకసారి మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యొక్క గ్యారంటీ ఇన్కమ్ 30 ఇయర్స్ వరకు. ఎలా అంటే ఇక్కడ మీకు ఇప్పుడు 12 సంవత్సరాల మీద మీకు ఇన్కమ్ ట్యాక్స్ 30% అనుకున్నా మీకు అరౌండ్ మీకు 40,000 to 50,000 పడుతుంది. సో మీరు ఈ గ్యారంటీడ్ ఇన్కంలో 50,000 నుంచి లక్ష కంటే మీరు ఎక్కువ కూడా కట్టుకోవచ్చు ప్రతి సంవత్సరం మీ దగ్గర ఉన్న అమౌంట్ బట్టి. ఒకవేళ మీ దగ్గర ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ ఉంటే ప్రతి సంవత్సరం 1,00,000 10 సంవత్సరాల వరకు కడితే మీకు 30 ఇయర్స్ వరకు ప్రతి నెల, అంటే కట్టిన మొదటి సంవత్సరం నుంచి 32,000 మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ప్రతి సంవత్సరం. సో మనం కట్టేది 10 సంవత్సరాల వరకే. 10 సంవత్సరాల నుంచి మిగతా అంటే 10వ సంవత్సరం నుంచి నెక్స్ట్ 20 ఇయర్స్ అంటే టోటల్ 30 ఇయర్స్ ప్రతి నెల మీకు 32,000 అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మరి ఈ 30 సంవత్సరాలు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారంటీ కూడా ఉంటుంది. 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. 30 ఇయర్స్ తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ కాకుండా మీరు కట్టిన 10 లక్షల రూపాయలు మళ్ళీ మీకు రిఫండ్ అవుతుంది. మీరు కట్టిన 10 లక్షల అమౌంట్ ఉంటుంది కదా ఫస్ట్ 10 ఇయర్స్లో, అది మళ్ళీ ఎంటైర్ 30 ఇయర్స్ తర్వాత 10 లక్షలు రిఫండ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు ఇక్కడ 25 lakhs to 30 lakhs బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ మీకు ఇన్సూరెన్స్ రూపంలో కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ మనం కట్టేది ఏంటంటే ఫస్ట్ 10 ఇయర్స్ 10 లక్షలు కడతాం. ప్రతి సంవత్సరం లక్ష ఇట్లా 10 సంవత్సరాలు 10 లక్షలు కడితే మీకు మొదటి సంవత్సరం నుంచే 32,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. అంటే మీరు 1,00,000 కూడా కట్టారు, ప్రతి సంవత్సరం 72,000 రూపాయలు మీరు కడుతుంటారు. అలా 10 ఇయర్స్ వరకు మీరు ఇలా కట్టిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత స్టాప్ అయిపోతుంది. 10 ఇయర్స్ వరకు కట్టిన తర్వాత మనం స్టాప్ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మీ ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో 32,000 రూపీస్ క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ఇయర్లీ ఓవరాల్గా మీకు 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కట్టిన 10 lakhs కూడా రిటర్న్ అవుతుంది. అండ్ ఆల్సో 30 ఇయర్స్ కూడా మీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది 10 lakhs వరకు. సో ఇదన్నమాట గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ 30 ఇయర్స్. మీ సేవింగ్స్ని మీకు ఇప్పుడు 12 lakhs ఇన్కమ్ మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారుగా, ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ని మీరు ఈ సేవింగ్స్ రూపంలో కన్వర్ట్ చేస్తే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు రిటర్న్స్ వస్తుంది. అదే అమౌంట్ని మీరు సిప్ రూపంలో మీకు ఇప్పుడు రిటర్న్ వస్తున్న 30,000 రూపీస్ని మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే కూడా దాన్ని డబుల్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. మీకు 30 నుంచి 60 lakhs అవుతుంది. అదే అమౌంట్ని ఇప్పుడు వాళ్ళు 30,000 రిటర్న్ ఇస్తారు కదా, అదే అమౌంట్ని మీరు సిప్ రూపంలో ఇయర్లీ మీరు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెడితే కూడా మీరు అవి రిటర్న్ అవుతుందన్నమాట. సో ఓవరాల్గా మీకు ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ సేవింగ్స్ని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రెండ్స్. సో వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఇక్కడ లో అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ లింక్ క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో మీ నేమ్, మొబైల్ నెంబర్, మీకు ఇన్సూరెన్స్ టైప్ అంటే మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా రిటర్న్, అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ డేటా మీకు మీ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు వచ్చేసరికి మీకు కాల్స్ చేస్తారు. సో మీకు కాల్ చేసి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పాలసీ గురించి. అండ్ ఆల్సో మీకు ఇదే కాకుండా ఫ్రెండ్స్, మీకు ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్ కావాలన్నా డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసరికి ఇన్సూరెన్స్ టైప్లో వెహికల్ ఇన్సూరెన్స్ అయితే వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఇక్కడ ఇన్సూరెన్స్ టైప్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. బోత్ కావాలనుకుంటున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే రెండు ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ
హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ కావాలంటే మీరు ఏమేం కావాలో ఇక్కడ టైప్ చేయండి, కామా పెట్టి టైప్ చేసి ఎంట్రీ చేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, మోటార్ ఇన్సూరెన్స్ అయినా, ఆర్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అయినా చూసుకునేది వీళ్ళు చేసేది మీకు ఏంజిల్ వన్ వాళ్ళు. సో ఏంజిల్ వన్ వాళ్ళు వచ్చేసరికి మీకు తెలిసే ఉంటుంది, ఏంజిల్ వన్ ఒక బెస్ట్ బ్రోకర్, స్టాక్ బ్రోకర్ ఇండియాలో, వన్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ. సో దీని స్టాక్ ప్రైస్ కూడా అరౌండ్ 5,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. సో వీళ్ళు మీకు బెస్ట్ పాలసీస్ మీకు ముందుకు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, మోటార్ ఇన్సూరెన్స్ అయినా, ఆర్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ అతి తక్కువ అమౌంట్లో బెస్ట్ పాలసీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, వీళ్ళ త్రూ మీరు పాలసీస్ ఒకవేళ తీసుకుంటే, ఏంజిల్ వన్ వాళ్ళ త్రూ పాలసీస్ తీసుకుంటే మీరు క్లెయిమ్ చేసుకునే టైంలో వీళ్ళు మీకు చాలా సపోర్ట్ చేస్తారనమాట. క్లెయిమ్ వీళ్ళు మీకు ఇప్పించేటట్టు మీడియేటర్గా వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళ త్రూ మీరు పాలసీస్ తీసుకుంటే మీకు క్లెయిమ్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు పాలసీ క్లెయిమ్ చేసుకోవాలన్నా వీళ్ళు మీడియేటర్గా ఉన్నా, మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు వీళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఎవ్రీథింగ్ వీళ్ళే ప్రాసెస్ చూసుకుంటారనమాట. మీకు మోటార్ ఇన్సూరెన్స్ అయినా ఉండొచ్చు, ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా. సో వీళ్ళు ఒక బెస్ట్ పాలసీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వీళ్ళు బెస్ట్ మీకు డేటా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ చెప్పానుగా, ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే మీకు వాళ్ళే కాల్ చేస్తారు. ఇన్ డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాలసీ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో పాలసీస్ గురించి మన బడ్జెట్ సెషన్ తర్వాత 12 lakhs బడ్జెట్ వాళ్ళకి మనకు 0 ట్యాక్స్ కాబట్టి ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ని ఇప్పుడు మీరు ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్తో పాటు మీకు ఇన్వెస్ట్మెంట్ రూపంలో 30 years ఇన్కమ్ రూపంలో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మీకు ఇప్పుడు సిప్ రూపంలో ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు ఏంజిల్ వన్లు కావాలి కాబట్టి పాలసీస్ కూడా కాకుండా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టీం మీరు ఒకసారి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే ఆ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ.